అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తే మహిళలకు రక్షణ కరువైందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై బాలికలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అది చర్చనీయాంశంగా మారింది. అక్కడ జరిగింది ఏంటంటే, ఇద్దరు భార్యాభర్తలు ఆ గ్రామంలో ఉన్నారు. అయితే భర్త టీడీపీ కార్యకర్త దగ్గర 80,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చలేక భర్త ఊరు వదిలి వెళ్ళిపోయాడు. అయితే భార్య కూలీనాలి చేసుకుంటూ బిడ్డలను సాక్కుంటుంది. అయితే ఆ మహిళ రోడ్డుపైన వెళ్తుంటే టీడీపీ కార్యకర్త ఆమెను ఇష్టారాజ్యంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమెపై దాడి చేసి తాళ్లతో చెట్టుకు కట్టేసి కొట్టిన సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. తల్లిని తాళ్లతో చెట్టుకు కట్టేసేసరికి అక్కడ ఆ మహిళ కొడుకు బోరున విలపిస్తున్నా వారు ఏమాత్రం లెక్క చేయలేదు. కనీసం పిల్లవాడి ముఖమైనా చూసి టీడీపీకి చెందిన కార్యకర్త ఆ మహిళను వదిలిపెట్టలేదు. భర్త అప్పు చేసి ఊరు వదిలి వెళ్ళిపోతే ఆ మహిళ కూలీనాలి చేసుకుంటూ అప్పుడప్పుడు అప్పు చెల్లిస్తూ ఉండేది. అయితే అంతా ఒకేసారి కట్టాలని టీడీపీ కార్యకర్తతో పాటు మహిళలు ఆమెపై దాడి చేయడం, కొట్టడం అనేది చాలా దారుణమైన సంఘటనగా చాలామంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఆ వీడియో కూడా ఉంది. కాకపోతే ఆ వీడియో ప్రసారం చేసేదానికి మనకు అవకాశం లేదు. ఎందుకంటే ఆ వీడియో మనము అప్లోడ్ చేసినామంటే యూట్యూబ్ నిబంధనలకు విరుద్ధమవుతుంది. కాబట్టి ఆ వీడియో మీకు చూపించలేకపోతున్నాను. అయితే ఆ సంఘటనపై మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేయడం జరిగింది. అదే కాకుండా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు మనం చూసుకుంటే, రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు ఒక దళిత మైనర్ బాలికను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని గర్భవతిని చేశాడు. అయితే బాలిక 6 నెలల గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని ఆ వ్యక్తిని నిలదీయడంతో, కులం తక్కువ దానివి, నిన్ను నేను ఎలా పెళ్లి చేసుకోవాలి, గర్భము అబార్షన్ చేయించుకో అని ఆ టీడీపీ నేత అనుచరుడు చెప్పడం, బాలికలపై ఇలాంటి వారికి ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతుంది. అదే కాకుండా ఇటీవల మనం చూసాం, శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడ్ నియోజకవర్గం రామగిరి మండలం ఏడుగురాలపల్లి గ్రామంలో 9వ తరగతి చదువుతున్న ఒక బాలికను దాదాపు నెలల తరబడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆమెను అత్యాచారం చేశారు, శారీరకంగా వాడుకున్నారు. ఆమెకు గర్భం దాల్చడంతో ఆ సంఘటన బయటకు వచ్చింది. అయితే వారందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపణలు, విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా, వైసీపీ కార్యకర్తలైనా ఎవరైనా ఒక బాలికపై అమానుషంగా ప్రవర్తిస్తే, అత్యాచారం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏం చెప్పింది? ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? గతం నుంచి మనం చూసుకుంటే రాష్ట్రంలో మహిళలపై ఎవరైనా లైంగిక దాడులకు కానీ అత్యాచారాలకు కానీ పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు ఎందుకు పునరావృతం అవుతాయి అనేది కూడా ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. రాష్ట్రంలో మహిళలపై చాలా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎప్పుడూ ఆ అంశాలపై మాట్లాడడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలపై ఎవరైనా చూడాలంటే భయపడేలా చేస్తాం, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అయితే
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 100 మందికి పైగా మహిళలపై అత్యాచారాలు జరిగినట్టు ఇటీవలే ఒక పత్రికలో కూడా మనము చూడడం జరిగింది. వాటిపైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ మాట్లాడలేదు. కనీసం బాధిత కుటుంబాలను కూడా పరామర్శించిన పాపాన పోలేదు. ఇటీవలే మనం చూసాం, కడప జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిపై ఒకడు తాగి అత్యాచారం చేసి పాపను చంపేయడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనే విమర్శలు కూడా ప్రభుత్వంపై ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఏడుగురాలపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాదాపు 12 మంది 9వ తరగతి బాలికను నెలల తరబడి అత్యాచారం చేసి ఆమెను శారీరకంగా వాడుకున్నారు. అలాగే రాజమండ్రిలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నేత అనుచరుడు ఒక దళిత మహిళను వాడుకొని గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని కోరితే కులం తక్కువ దానివి నిన్నెలా పెళ్లి చేసుకోవాలని ఆ బాలికపై ఇష్టారాజ్యంగా మాట్లాడారంటే మన రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను కఠినంగా శిక్షించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఖచ్చితంగా కొత్త చట్టాలను తీసుకొచ్చినప్పుడే ఇలాంటివి అరికట్టవచ్చు. మామూలుగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, వారు రిమాండ్కి వెళ్తున్నారు, తర్వాత మళ్ళీ బెయిల్ పైన వస్తున్నారు. సంవత్సరాల తరబడి ఆ కేసులు అలా కొనసాగుతూ ఉంటాయి. వారికి శిక్ష పడేది ఎప్పుడో కూడా తెలియదు. అలా కాకుండా మహిళలపై అత్యాచారం చేసే వారిని కఠినంగా శిక్షించడానికి కొన్ని ప్రత్యేక చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయి, ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆరోపణలు చేశారు, విమర్శలు చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో జరుగుతున్న మహిళల అత్యాచారాలపై మాట్లాడడం మానేశారు. ఆయన పెద్దగా బయటకు వచ్చి మహిళల గురించి మాట్లాడడం లేదనే ఆరోపణలు కూడా ఆయన పైన ఉన్నాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఒక మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేసి అందరూ చూస్తుండగా కొట్టారంటే మరి రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు ఆ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా యథావిధిగా మహిళలపై ఏదో ఒక చోట అత్యాచారాలు జరుగుతున్నాయి, లైంగిక దాడులు జరుగుతున్నాయి. ఇలా పలు రకాలుగా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా వీటిపై ప్రభుత్వం ఆలోచించి నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదు. కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లోనైనా మహిళలకు మంచి రక్షణ కల్పిస్తారని ఆశిద్దాం.